హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు అమ్మాయి. ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో అయితే నేనైతే దేని గురించి చెప్పాలనుకున్నానంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అయితే ఇదేంటనే వాగుతుందని చెప్పిన మాత్రం మామూలుగా అయితే తీయద్దు. ఈరోజైతే మా ఇంటి పక్కన ఒక విషయం జరిగింది. ఏంటంటే 3 ఏళ్ళ చిన్న పాప, 3 ఏళ్ళు 2 3 ఏళ్ళు ఉంటుంది ఆ పాపకి. ఆ పాప కేవలం వాళ్ళ అమ్మ కేర్లెస్ వల్ల ఆమె తెచ్చుకుంది. ఏంటంటే మనం ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అవి ఎన్నో యూజ్ చేసేవారు. వాటి గురించి అసలు నాకు తెలియదు, కానీ నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకోసండి ఇవేమి ఉన్నాయా బాగా చూడండి దగ్గరగా. వీటిని కలరాగుండని ఏదో అంటారు. వీటిని అంటే బాత్రూమ్ టాయిలెట్ అలా పెట్టుకుంటాం కదా. పాప బాత్రూమ్ వెళ్ళినప్పుడు చిన్న పాప వాళ్ళ అమ్మ ఏంటంటే బాత్రూంలో వదిలేసి ఫోన్ యూజ్ చేసుకుంటుందో మన ఇంట్లో వర్క్ చేసుకుంటుందో మనకైతే తెలియదు. ఆ దేవుడిగా తెలియాలా. ఇది చూడండి, ఇవి ఉంటాయి కదా, చూసారా బాగా ఇవి ఉంటాయి కదా. ఆ పాప ఇవి పప్పర్ మెట్లు అనుకొని తినేసింది. అర్థమైందా? పప్పర్ మెట్లు అనుకొని కేవలం వాళ్ళ చిన్న సాసేటు వల్ల ఆ పాప ఇప్పుడు ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణాలతో కొట్టుకు మెట్టుకులాడుతా. అర్థమవుతుందా మీకు? అలా ఉంది. దయచేసి చిన్నపిల్లలు ఉండే ఇళ్లలో మాత్రం ఇట్లాంటివి మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. అర్థమవుతుందా? అది ఎందుకు చెప్తున్నానంటే చిన్నపిల్లలు కొంతమంది ఏంటంటే మనం పెద్దవాళ్ళు అయితే వాళ్ళు కాదు కదా, వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. పిల్లలు మనం ఒకటి దగ్గర పెడితే ఇంకోటి చేయటం. మనం దయచేసి చిన్నపిల్లలు ఉండే వాళ్ళు మాత్రం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని లైక్ చేయటం లేదు, సపోర్ట్ చేయటం లేదు. సపోర్ట్ చేయండి ప్లీజ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నా, మీతో నేను ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నా. అంతకు మించి నాకైతే ఏ ఆశలు లేవు. ఏంటంటే మేము ఇంట్లో ఉంటాము, నేను మా ఆయన గారు. మా వారైతే నాకు బాగా ఫుల్ సపోర్టు. కొంతమంది ఏంటంటే వీడియోలు మొన్న కూడా ఒక వీడియోలో ఏదో బ్యాడ్ కామెంట్ రాశారు. ఫ్రెండ్స్, నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే మీకు అర్థమై ఉండాలి. ఏంటంటే ఏంటి అమ్మాయి ఇలా నేను అనుకోదు. ఇప్పుడు నేనేదో మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నా. ఇంట్లో ఉండి నా వర్క్ నేను చేసుకుంటున్నా, కానీ మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్రెండ్షిప్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి దయచేసి. మళ్ళీ చెప్తున్నా, చిన్నపిల్లలు ఉండే ఇంట్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సరే ఫ్రెండ్స్, భోజనాలు చేశారా? నేనైతే ఇంకా చేయలేదు, చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే నేను శనివారం తర్వాత సండే వస్తుంది కదా, సండేకి నేను ఏదో బయటకు వెళ్దాం అనుకుంటున్నాను మా వారితో నేనైతే షేర్ చేశాను. నాకు అసలు మాట్లాడదామన్నా కానీ ఈరోజు బాధాకర విషయం ఏంటంటే ఆ పాపతో నేను కూడా ఆడుకుంటునేదాన్ని. ఆ పాపని బాగా కొంచెం దగ్గరికి తీసుకునేదాన్ని. ఎందుకని కొంచెం ఈ వీడియో అయితే కొంచెం బాధగానే ఉంది నాకు. కానీ ఇట్లాంటివి నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుందామనే ఈ వీడియో తీసాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా చిన్నపిల్లలు వాళ్ళైతే మళ్ళీ చెప్తున్నా, దయచేసి చిన్నపిల్లలు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ నెల్లూరు అమ్మాయి కాబట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మధ్యాహ్నం టైం అయింది కదా, భోజనాలు చేసి మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం. తొందరలోనే మీ నెల్లూరు అమ్మాయితో లైవ్. ఓకేనా? నాతో ఎంతమంది లైవ్లో మాట్లాడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. తొందరలో మీ ముందు మీ నెల్లూరు అమ్మాయి శ్రావణితో లైవ్లో నాతో ఎంతమంది ఫ్రెండ్షిప్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే మన వీడియో వాళ్ళకు కూడా పంపించండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. మీరు నా ఫ్రెండ్స్. ఓకేనా మామ? గుర్తున్నానా? మీరు నా ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు అమ్మాయిని. ఓకేనా? మన ఛానల్ని ఫుల్గా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.
తర్వాత వీడియోలో మళ్ళీ మనం, ఎందుకంటే బాగా ఫుల్గా ఆకలిస్తుంది. ఉదయాన్నే టిఫిన్ కూడా తినలా, కొంచెం తిన్నా. తర్వాత కొంచెం వర్క్ ఉందని పక్కన పెట్టేసా. భలే ఆకలిస్తుంది. బెర్రగా లాగించి తర్వాత వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బాయ్.